మనం ఇంతవరకు 150 రోజులు కీర్తన గ్రంథాన్ని ధ్యానించాం కదా. ఇప్పుడు సామెతల గ్రంథాన్ని 31 రోజులు ధ్యానిద్దాం. మన బిడ్డలు జ్ఞానవంతులయ్యి ఎంతో అభివృద్ధిని పొందాలనుకుంటాము. సొలొమోను ఐశ్వర్య సంపదలు అడగకుండా దేవుణ్ణి జ్ఞానం కొరకు అర్థించాడు. అప్పుడు దేవుడు అతనికి నాలెడ్జ్ని ఇవ్వడమే కాకుండా అనేక ఐశ్వర్య సంపదలతో నింపాడు. నిజమే కదా. మనము మన జీవితాల్లో, మన బిడ్డల జీవితాల్లో గొప్ప అభివృద్ధిని, ఐశ్వర్యాన్ని పొందాలంటే తప్పనిసరిగా ఈ ఉపదేశాలు మనం వినవలసి ఉంది. ఎందుకంటే దేవుని ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితంగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయం లేక నెమ్మదిగా ఉండును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండిటే జ్ఞానమునకు మూలమన్నారు కదా. ఈ 31 రోజుల ఛాలెంజ్ని స్టార్ట్ చేస్తున్నాను. తప్పనిసరిగా అందరూ పాల్గొని దైవ దీవెనలు పొందాలని ఆశిస్తున్నాను.